నమస్తే. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారి సిఎస్ఆర్ నిధులతో వేములవాడ నియోజకవర్గానికి వేములవాడ పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి దాదాపు ₹1 కోటి విలువ చేసే పరికరాలను అయితే ఈ రోజు అందించడం జరుగుతుంది. సో ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా మాజీ అధ్యక్షులు సీనియర్ బీజేపీ కార్యకర్త అయినటువంటి నాయకులైనటువంటి ప్రతాప రామకృష్ణ గారు వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే, చెప్పండి. సో కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి నేతృత్వంలోని వారి సిఎస్ఆర్ నిధులతో దాదాపుగా ఇక్కడ ఆసుపత్రి పనితీరు మెచ్చుకొని ₹1 కోటి పరికరాలు అందించడం జరుగుతుంది. సో దీనిపైన దీనికంటే ముందు కూడా సంజయ్ లాస్ట్ టైం మోడీ బర్త్డేకు ఆయన బర్త్డేకి సంబంధించి కూడా ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి ఒక అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన పరిధిలో ఉన్న దాదాపు 7 నియోజకవర్గాలు కూడా 7 అంబులెన్సులు వాడికి అప్పచెప్పడం జరిగింది. అధికార పార్టీలో ఉన్నారు, ప్రతి పొలైట్ గా చూస్తాం, పొలిటికల్ గా చూస్తూ ఉన్నారు. రాజకీయాలకు ఖచ్చితంగా చేయాల్సిన సేవలు, ఎడ్యుకేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, వీటి కూడా రాజకీయంతో ముడి పెడతా ఉన్నారు. సిరిసిల్లకి ఇచ్చే అంబులెన్స్ అయితే గత ప్రభుత్వం ఎక్కడ వాడలేదు. పక్క వేడ ఫిరాస్తూ ఆయన ఫోటో ఉంది కదా, మోడీ గారి ఫోటో ఉంది కదా. మరి ఇప్పుడు కూడా ₹1 కోటి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే గతంలో కూడా చాలా వరకు కూడా కొన్ని ₹1 కోట్ల సామగ్రిని అందజేయడం జరిగింది. అయితే మేము ఎంత చేసినా ప్రచారం తక్కువ చేసుకుంటా ఉన్నారు. మనం చేసే సర్వీస్ కూడా ఆలోచనలు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ సంజయ్ అన్న గారు కానీ ఆ ప్రచారం తక్కువ జరుగుతూ ఉంది. మరి ఒక్కసారి మీరు కూడా అక్కడ ఉన్న డాక్టర్లు అడగండి. చిన్న గుంటూరు పిల్లి దగ్గరికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నారు. సరే ప్రోటోకాల్ లోకల్కి ఎమ్మెల్యేలో వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. మరి రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన సేవా కార్యక్రమాలు రాజకీయ కోణం ఇవ్వడం మొట్టమొదటి. మరి నిజంగా కూడా గతంలో కూడా పార్లమెంట్ మెంబర్లు పనిచేసారు, టీఆర్ఎస్కి వెళ్ళి పనిచేసారు, కాంగ్రెస్కి వెళ్ళి పనిచేసారు. ఈ రకమైన సేవ ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచించమంటాను. ప్రజల సేవ కోసం ఎంత చేసినా తక్కువనే. మనం మొన్న నిరాకంలో చూసినట్టయితే దాంట్లో జరిగే విద్యార్థులకు సైకిల్ పంపిణీ, లేకపోతే ఎస్ఎస్సి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యార్థులకు ఫీజు, అనేకమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మన చిన్నపిల్లలు అయితే ఓటర్లు కాదు కదా, ఓటర్ కోసం వాడుకుంటానికి. కానీ సామాన్య పేద ప్రజానికి న్యాయం జరగాలని ఆలోచన చేయడం జరుగుతుంది. ఇది రాజకీయ లబ్ధి కోసం కాదు. అయితే ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాను, కనీసం చెప్పిన వస్తువును, ఇచ్చిన వస్తువును సామాన్యుడు ఒక ఎండాకాలం గిట్ట ఇంటి ముందరికి పోతే చల్లని ఢిల్లీ కృతజ్ఞత చెప్తా ఉన్నాం. అసలు ఆ కృతజ్ఞత సంస్కారం కూడా అధికార పార్టీ నాయకుల దగ్గర లేదు. దానికి ఒక్కొక్కసారి మనకు బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళ మెప్పు కోసం మనం చేస్తలేం కనుక ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూస్ కూడా కొనసాగుతాయి మన ఎంపీ గారి తరఫున, లేకుంటే ప్రభుత్వం తరఫున. బీజేపీ ప్రభుత్వం ఈ విద్యా వైద్యానికి ఫస్ట్ ప్రియారిటీ ఏ విధంగా ఇస్తుందో అదే ప్రియారిటీ తోటి బండి సంజయ్ గారు మీరు ఇందాక చెప్పినట్టు అంబులెన్స్ ను, చాలా విలువైన అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మెయింటెనెన్స్ ఛార్జ్ లేక సో అది ఇప్పుడు రన్నింగ్ లో లేదు. అది దానిపైన మీరు ఏమంటారు? ఇంతకుముందు బలం చెప్పారు, కేటీఆర్ గారికి దాన్ని పక్క పెట్టి ఒక వస్తువు ఇస్తామండి, మెయింటెనెన్స్ ఎవరు చేసుకోవాలి? హాస్పిటల్ చేసుకోవాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. ఒక వస్తువు డోనర్ ఇచ్చిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఇచ్చారో వాళ్ళు మెయింటెనెన్స్ ఎవరు చేసుకుంటారు? అది చేసుకోవాలి. వైద్యం ఆయుష్మాన్ భారత్ కొన్ని దాదాపు 14 కోట్ల మందికి ఇప్పటికీ లబ్ధి చేకూరింది. ఎంత పెద్ద స్కీమ్! ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఉద్యమం ధర్నాలు చేసిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో. సరే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ₹5 లక్షలు ఒకవేళ మనం ఇక్కడ తీర్థయాత్రకు పోయినా కర్ణాటకలో, తమిళనాడులో, కాశీ పోయినా కానీ అక్కడ కూడా లబ్ధి చేకూరుస్తుంది. మరి ఇటువంటి స్కీమ్స్ పెట్టిన తర్వాత రాజకీయ కోణంలో ఆలోచన చేసి మోడీ గారికి పేరుస్తుంది, బీజేపీకి పేరుస్తుంది పక్క పెడితే అవుతుందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరే అధికారం కూడా శాశ్వతం కాదు. ఈ ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద స్కీమ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రతి వానికి వైట్ రేషన్ కార్డు బీజానికి ప్రతి వారికి కూడా అందజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారో ఒకసారి మీరు కూడా చెప్పాలి. సో ఇప్పుడు అంటే ఎన్నికల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిశ్రమ ఫలితాలు చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూసుకుంటే ఎలక్షన్స్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. ఎంపీ బీజేపీ 8 కాంగ్రెస్ 8 బీజేపీ వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ బీజేపీకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జూబ్లీహిల్స్ చూసుకున్నట్టయితే మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చింది. సో బీహార్ లో చూసుకున్నట్టయితే ఎన్డీఏకి వచ్చింది. ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇక్కడ డిఫరెంట్ గా వస్తుంది. డిఫరెంట్ ఏంటంటే నార్తన్ ఉత్తరాది ప్రాంతాల ఓట్ రేషన్ బ్యాంక్ వేరు. హిందుత్వం మీద చాలా గట్టి పట్టుంది. హిందుత్వం మీద విశ్వాసం ఎక్కువ ఉన్నాయి నార్తన్. సౌత్ కొచ్చిన వరకు అన్ని కూడా ప్రాంతీయ పార్టీలే. ప్రాంతీయ పార్టీ అధిపత్యాన్ని దిబ్బేయడం ఏదైతుందో అంత ఈజీగా ప్రజలలో నాటకపోయింది. మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఏదైతే గెలిచిందో
అందరూ కూడా మీడియాలో చెప్తారు 1,20,000 ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ లో, భారతీయ జనతా పార్టీ గెలవదు అనేది. మేము గెలుపు కోసం పనిచేసినట్టయితే 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి పార్టీలే పనిచేయాలి. కానీ అంటే బీజేపీ శ్రేణులు అయితే కొంచెం నారాజులో ఉన్నారు, కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఏదైతే మీరు హిందూ ఓటు బ్యాంక్ అని ముందుకెళ్తారో సో అది ఎందుకు ఏకం కాలేకపోయింది, కనీసం డిపాజిట్ కూడా కాలేదు. నేను తప్పు పదం చెప్తున్నా మీకు, మేము 40-50 ఏళ్ళకి వెళ్ళి గెలుపు కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల సిద్ధాంతాన్ని తీసుకుపోవడానికి, దేశభక్తి జాతీయం తీసుకుపోవడానికి పోరాటం చేస్తా ఉన్నాం. అది ఇంప్లిమెంటేషన్ మిశ్రమ ఫలితాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, నో డౌట్. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం మీకు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈటల రాజేంద్ర గారు బై ఎలక్షన్లలో 200-500 కోట్లు ఖర్చు పెడితే కూడా మేము గెలిచిన వాడు. మరి మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఓడిపోయాం. అంటే ప్రజల ఆలోచన విధానం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఓటర్లు వీళ్ళే, ప్రభుత్వాలు వీళ్ళే మారుస్తారు, నాయకులు వీళ్ళే మారుస్తారు. విశ్వ ఫలితాలు ఉంటాయి, కాదంటే లేవు. కామన్గా కూడా సామాన్యంగా చదువుకున్న వాళ్ళకి కూడా మీడియా కూడా ఏం తెలుస్తుంటే బై ఎలక్షన్ అయితే అధికార పార్టీ చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా 100% ఫేవర్ ఉంటుంది. పోలీసు యంత్రాంగాన్ని, డబ్బులు విచ్చలవిడిగా వాడుకునే శక్తి ఉంటుంది. దానికోసం ఈ ఒక్క ఫలితంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వచ్చే నష్టం లేదు, మాకు వచ్చే నష్టం లేదు. మా సీటు కాదు అది, టీఆర్ఎస్ నష్టపోయింది. టీఆర్ఎస్ లో ఆలోచించుకోవాలి. గతంలో కూడా మా సీటు కాదు, మాకు రాష్ట్రం ఇచ్చిన ఓట్లు ఇచ్చినా అంతకంటే ఎక్కువ ఇచ్చినా తక్కువేం రాలేదు మాకు. బీహార్ ఎన్నికలు, బీహార్ ఫలితాల మీద యావత్ దేశం చూసింది. కనీసంగా పోలింగ్ ఇక్కడ సరైన వరకు దొరకలేదు. ఏ చెప్పినా, చాణక్య చెప్పినా, ఎవరు చెప్పినా 160 సీట్లు ఎన్డీఏ దాటని చెప్పి మరి 202 సీట్లకు పోయింది. దాన్ని ఎవరు తప్పకూడదు? ప్రజల ఆలోచన విధానం మోడీ మీద ఉన్నది. మోడీ గారి మీద అమితమైన విశ్వాసం, దీంట్లో ఎక్కడ డౌట్ లేదు. సో రాహుల్ గాంధీ గారు అయితే ఒకటైతే చెప్తున్నారు, మొదటినేమో ఈవీఎం హ్యాకింగ్ అన్నారు, తర్వాత ఓట్ చోరీ అంటున్నారు. సో కాంగ్రెస్ ఫలితాలు చెప్తే అంతంత మాత్రమే ఉన్నాయి. ఏమైంది మరి రాహుల్ గాంధీ ఫార్ములా ఎందుకు పనిచేయలేదు అంటారు? ఇప్పుడు మన తెలంగాణ భాషలో అంటే ఇప్పుడు తొండి పెడతారని, మరి ఇప్పుడు బై ఎలక్షన్ గెలిచింది, అది కూడా హ్యాక్ చేసిరా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది, ఇక్కడ కూడా ఏమైంది? కర్ణాటక కాంగ్రెస్ గెలిచింది, మన ఎక్కడ వాళ్ళు ఇదే పని చేసిరా. ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజా తీర్పును అగౌరవపరిచినట్టు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇది ప్రజా తీర్పు అగౌరవపరిచినట్టే. ఖచ్చితంగా కూడా ప్రజల విశ్వాసం పూర్తి స్థాయి ఉన్నది మోడీ గారి మీద, మోడీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద. నెక్స్ట్ మా టార్గెట్ సౌత్ తెలంగాణనే, కంప్లీట్ సౌతర్న్ స్టేట్సే. ఈ మీరు ఊహించిన విజయాలు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలు కూడా మేము ముందుకు పోతాం. రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమార్క గారు అయితే ఏమైతే అన్నారు, ఎన్నిక ఏదైనా గానీ విజయం మాత్రం మాదే ఉండబోతుంది. ఇప్పుడు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఎలా అంటారు? వాళ్ళకు నిజంగా ఆలోచన చేస్తే ఆ స్థాయి నాయకులకు సిగ్గు అనేది కొద్ది కూడా లేదు. ఒక్క బై ఎలక్షన్ గెలిచి అక్కడ మొత్తం రాష్ట్రం తుడిచిపెట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ నార్త్ స్టేట్ తుడిచిపెట్టకపోతా ఉంది. ఈ ఒక్క ఉప ఎన్నిక తీసుకొని మొత్తం దేశాన్ని చూసుకుంటే ప్రతి ఎన్నిక మాది అని. మేము కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, విపరీతంగా పెట్టినట్టు 600 కోట్లు 1000 కోట్లు పెట్టింది. ప్రభుత్వం దగ్గర ఏముంది? దోచుకుంటారు, పెడతా ఉన్నారు. కానీ ఒక్క సీటుతో ప్రభుత్వానికి ఏం నష్టం లేదు అంటే ప్రతిష్టాత్మకంగా అంతా ఎందుకు తీసుకుందంటారు? బీఆర్ఎస్ నాకు దెబ్బ కొట్టలేమంట. బీఆర్ఎస్ దెబ్బ కొట్టడం కాదు, రేవంత్ రెడ్డి పరిస్థితి వారికి వ్యక్తిగత పరిస్థితి కోసం తీసుకున్నారు. గెలిచినట్టయితే గెలవకుండా డామేజ్ చేసిన ఉద్దేశంతో తీసుకున్నారు. అది కేవలం నేను అవుతా ఉన్నాను, పూర్తి ఎంఐఎంతో లాలుచుందని గెలిచాను. ఆ సీటు సొంతంగా గెలవలేదు, లేకుంటే ప్రజాభిప్రాయం అసలే కాదు. ఎక్కడ కూడా ప్రజాభిప్రాయ సేకరణ కింద తీసుకోరా ఎలక్షన్. మైనార్టీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏకపక్షంగా కాంగ్రెస్ తీసుకున్నారు. దాంట్లో సక్సెస్ అంతే కేవలం. సో ఇప్పుడు ముందు కాలంలోనే అయితే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. సో ఎలా ఉండబోతుంది పోటీ? ఏ పార్టీల మధ్యలో ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ట్రయాంగిల్ ఉంటుంది మా ఉద్దేశం ప్రకారం, ఎక్కడ డౌట్ లేదు. ఎవరు కూడా తక్కువ చేస్తలేం. అంటే మీరు ఏమనుకుంటున్నారు పార్టీ పరంగా? ఇప్పుడు కొట్లాడాల్సింది మీకు ఇంటర్నల్ గా అయితే మనం కొట్లాడాల్సింది కాంగ్రెస్ తోటే అని అంటున్నారు. బీఆర్ఎస్ అసలు ఉందంటారు? గెలుపు కాంగ్రెస్ తోనే, టీఆర్ఎస్ తోనే కదా, ఎక్కువ పార్టీతోనే కాదు. గెలుపు ముఖ్యం, గెలుపు ప్రాతిపదిక. అందరితో పోటీ ఉంటుంది. మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల్లో సింబల్ ఉండదు. ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికలల్లా ఎక్కడ సింబల్ లేదు. వ్యక్తి మామూడు కావచ్చు, కానీ పార్టీ బీఫామ్ ఇయ్యరు. అందుకోసం స్థానిక ఎన్నికలు ఏవైతుంటాయో అక్కడ పనిచేసే నాయకుల శ్రమ, అక్కడ పనిచేసే క్యాడర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అధికారం వరకు అడ్వాంటేజ్. ఎవరు గెలిచినా వాళ్ళ పార్టీ కింద చేసుకుంటారు. గతంలో టీఆర్ఎస్ అది చేసింది. ఏ పార్టీని గెలిచినా అలా ఎందుకు గుంజుకున్నది. రేపు ఇదే జరుగుతుంది. లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికలలో మాత్రం వ్యక్తిగత పరిస్థితి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. పార్టీ సింబల్స్ లేవు కనుక. ఓకే, అంటే ఇప్పుడు సర్పంచ్ అంటే ఎలక్షన్ సింబల్ ఉండకపోవచ్చు, మిగతా ఎలక్షన్ చూసుకున్నట్టయితే పార్టీ సింబల్ అయితే ఉంటుంది. గ్రామ స్థాయిలో భాజపా ఎలా ఉంది? భాజపా వెరీ స్ట్రాంగ్ అండి, దీంట్లో ఎక్కడ డౌట్ లేదు. సంజయ్ గారు గెలిచిన తర్వాత ఈ 6 సంవత్సరాలకు వెళ్ళి ఊహించని ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు,
ఇవన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలు అనేక రకంగా చదువుకున్న వాళ్ళు ప్రజలు చాలా రకంగా పట్టం కడతా ఉన్నారు కనుక అదే మనవాడు కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.